వెల్కమ్ టు ఆంధ్ర షీమ్యాన్. గుడ్ మార్నింగ్ డకార్. ఎర్లీ మార్నింగ్ వ్యూ సూపర్ ఉంది కదా, చూడండి. పక్షులు గట్ట కనిపిస్తున్నాయి కదా మీకు. అక్కడ ఒక ఐలాండ్ కనిపిస్తుంది కదా, అక్కడ అది ఈ షిప్ వెనక ఐలాండ్ కనిపిస్తుంది. జూమ్ చేసి చూపిస్తాను. కనిపిస్తున్నదా చెట్లు అక్కడ ఒక ఐలాండ్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు అక్కడ ఐలాండ్కి వెళ్ళబోతున్నాను నేను, సరేనా? ఆ ఐలాండ్ చూడడానికి వెళ్ళబోతున్నాను నేను. ఆ ఐలాండ్ చూడడానికి వెళ్ళాలి అని అంటే ఫెరీ బోట్ చూపిస్తాను. ఆ ఫెరీ బోట్ వస్తుంది కదా, ఫెరీ బోట్లో నుంచి వెళ్ళాలి. ఫెరీ బోట్కి టికెట్ ఈ కంట్రీ వాళ్ళకి అయితే నార్మల్ ప్రైస్ ఉంటుంది, బయట కంట్రీ వాళ్ళకి అయితే వీసా ప్రాసెస్తోని ఎక్స్ట్రా రేట్ ఉంటుంది అప్ అండ్ డౌన్ టికెట్. ఇదిగోండి ఫెరీ జెట్టి చూపించాను కదా మీకు, ఇది బయట నుంచి. కాకపోతే ఈ వీడియో అనేది ఎవరు తీయలేరు, ఇది షిప్లో పనిచేసే వాళ్ళకి ఇది అవకాశం దొరుకుతుంది. ఈ కార్ పార్కింగ్ గట్ట ఉంది కదా, కార్లు ఉన్నాయి కదా, అక్కడ ఫెరీ బోట్ వచ్చి అక్కడ నుంచి ఎక్కుతారు ఫెరీకి. ఫెరీ ఇక్కడ టికెట్ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాము మేము. ఫెరీ బోట్కి వెళ్ళడానికి టికెట్ తీసుకోవడానికి ఎంతమంది జనాలు ఉన్నారు చూసారా అది లిస్ట్, టైమింగ్స్, బోట్ టైమింగ్స్ లిస్టు కనిపిస్తుందా? విచ్ ఐలాండ్? ఐలాండ్ నేమ్ కొరై ఐలాండ్కి వెళ్తున్నాం ఇప్పుడు. కమా రాగానే బొలోమని పరిగెడుతున్నారు చూసారా జనాలు, చూసారా? బోటు బొలోమని పరిగెట్టుకొని వెళ్తున్నాము బోట్కి ఎక్కడానికి, ఐలాండ్ కోసం. సీట్లు ఆపుకుంటున్నాం. ఫస్ట్ టైం నేను బోట్ ఎక్కుతున్నాను, నాకు చాలా ఎక్సైట్మెంట్గా ఉంది ఈ బోట్ ఎక్కడానికి. ఐలాండ్ చూడడానికి వెళ్తున్నాను నేను, చాలా సరదాగా ఉంది నాకు. ఇప్పుడు ఫెరీ బోట్లో నేను ఐలాండ్కి వెళ్తున్నాను, ఐలాండ్ చూడడానికి, ఐలాండ్ విజిట్ చేయడానికి. చాలా సరదాగా ఉంది నాకు. ఇదే ఫెరీ బోటు. ఫెరీ బోట్లో జనాలు చూశారు కదా. అలాగే ఫెరీ బోట్ పైన కూడా ఎక్కచ్చు, పైన కూడా ఉంది టెర్రస్, చూపిస్తాను మీకు టెర్రస్. చూసారా డకారు, బియర్ డకార్ అట, చూసారా? బాగుంది కదా, బియర్ డకార్ షిప్, సూపర్గా ఉంది. బియర్ డకార్ బీర్. మా షిప్పులు చూస్తున్నారు కదా, రెండు అన్నదమ్ముల షిప్పులు లాగా భలే ఉన్నాయి కదా, రెండు చూడడానికి. సో పైన ఇలా కూర్చుంటారు, పైన కూడా ఇలా కూర్చోవచ్చు. ఇవ్వండి పైన కూడా ఇలా కూర్చోవచ్చు. షిప్ స్టార్ట్ అయిపోయింది, ఐలాండ్కి బయలుదేరిపోతుంది. ఇప్పుడు టైము 9:55 మార్నింగ్, అంటే 10 అవుతుంది టైము. నైట్ డ్యూటీ చేసుకొని ఇంత యాక్టివ్గా ఉన్నానో చూసారా మీరు? నైట్ డ్యూటీ చేసుకొని ఎంత యాక్టివ్గా ఉన్నాను నేను. చూస్తున్నారు కదా మా కంపెనీ షిప్. మా షిప్ని ఇలాగా దూరం నుంచి వీడియో తీస్తుంటే నాకు చాలా సరదాగా ఉంది. చూస్తున్నారు కదా మా షిప్ దూరం నుంచి, డ్రెడ్జింగ్ షిప్ ఇది కంప్లీట్. ఆంధ్ర షీమ్యాన్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. Couleur, café.
చూస్తున్నారు కదా ఆయిల్ ట్యాంకరు, జెట్టి, ఓపెన్ సీలోకి వెళ్తున్నాము. కంటైనర్ పోర్ట్ ఇది క్రూజ్ షిప్ పోర్ట్. ఇది క్రూజ్ షిప్. స్పీడ్ బోట్ చూసారా ఎంత స్పీడ్గా వెళ్తుందో. ఓపెన్ సీలోకి వెళ్తున్నాము. ఓపెన్ సీ చూడండి ఎలా ఉందో. సముద్రం ఆయన నాకు చాలా సరదాగా ఉంది. సముద్రం చూస్తుంటే చాలా సరదాగా ఉంది నాకు. సముద్రం బోట్లో వెళ్తుంటే నాకు చాలా సరదాగా ఉంది. గ్యాస్ ట్యాంకర్ షిప్ చూసారా, ఇలా పైన కొండలాగా ఉంది కదా, ఈ కొండలా ఉండేది గ్యాస్ ట్యాంకర్ అనమాట. చాలా డేంజరస్ కార్గో ఇది, అందుకే కొంచెం దూరంగా ఉంచారు. గ్యాస్ ట్యాంకర్ ఇది చూసారా. ట్యాంకర్ ఆ రోపు గట్ట కట్టేసి ఉన్నది, అలాంగ్ సైడ్ అయిపోయింది, డిశ్చార్జ్ అవుతుంది కదా ఇక్కడ. ఇది చాలా ఊరికి దూరంగా ఉండి డిశ్చార్జ్ చేస్తున్నారు. డకార్ చూసారా ఎలా ఉందో. నాకు వీడియో తీసింది ఈవిడేని. చూస్తున్నారు కదా, చూస్తున్నారా ఐలాండ్ వేరే లెవెల్ చూడడానికి. ఇల్లులు చూసారా ఎంత బాగున్నాయో. ఇది టూరిస్ట్ ప్లేస్ అని, దీన్నే బోయా అంటారు. బోయా ఇది సిగ్నల్. ఈ సిగ్నల్ లోపలే మనం వెళ్ళాలి, షిప్ అనేది వెళ్తుంది. బోయా ఇది ఊగుతుంది కదా ఉయ్యాలలాగా, ఇదే బోయా. బోయా 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 చూసారా ఐలాండ్. ఇప్పుడు ఈ ఐలాండ్కే వెళ్తున్నాము. టర్నింగ్ అయిపోయింది. చూడండి ఐలాండ్కి వెళ్తుంది. ఇదంతా చుట్టూ సముద్రం చూసారా. పోర్టు మీకు చూపించాను కదా ఆల్రెడీ పోర్టు. ఈ కన్నాలు ఉన్నాయి చూసారా, ఆ కన్నాల్లో సెక్యూరిటీ ఉంటాడు. కన్నాలు పట్టుకొని చుట్టూరు చూసారు కదా కన్నాలు, ఇక్కడ సెక్యూరిటీ ఉంటాడు గన్నలు పట్టుకొని. పోలీస్ మాయ ఉంటాడు. పోలీస్ మాయ జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ గన్నలు పట్టుకొని ఉంటాడు పోలీస్ మాయ. వెళ్తున్నాము, ఐలాండ్కి వెళ్తున్నాము. షిప్ వెళ్ళిపోతుంది, దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈ బోట్లు చూసారా ఉయ్యాలు ఊగుతున్నాయి బాగా. అలాంటి బోట్లలోనే నా మొదటి ప్రయాణం స్టార్ట్ అయ్యింది. షిప్పింగ్ ఫీల్డ్, ఇలాంటి బోట్లలోనే నా మొదటి షిప్పింగ్ ఫీల్డ్ అనేది మొదలైంది. ఎలా అయితే ఊగుతున్నాయో అలాగే నాకు అసలు బోటు డ్రైవింగే రాదు. మొదటిసారి నేను ఇలాంటి బోటు ఓన్గా హ్యాండ్లింగ్ చేశాను. ఇలా ఊగుతునేటప్పుడు చాలా భయం వేసింది నాకు. ఒంటరిగా డీప్ సీలోకి వెళ్ళాను నేను ఇలాంటి బోట్ వేసుకొని. ఈ స్టోరీ మీకు తర్వాత చెప్తాను నేను. నా మొదటి షిప్ ప్రయాణం ఇలాంటి బోటుతోనే మొదలైంది. మొత్తానికైతే ఐలాండ్కి వచ్చాము. ఈ బోటు కెప్టెన్ ఇద్దరు క్యాప్టెన్స్ ఉన్నారు. ఇద్దరు క్యాప్టెన్స్ ఈ పెద్ద బోట్కి చూస్తున్నారు కదా. ఆ క్యాప్టెన్స్ డ్రెస్ కోడ్ అయితే ఏమేమి ప్రతిదీ కెప్టెన్ హోదాలో ఉన్నారు. చాలా సరదాగా ఉంది ఈ బోట్కి ఈ డ్రెస్ కోడ్ ఉండడం. నాకు చాలా సరదాగా ఉంది. డ్యూటీ డ్రెస్ కోడ్ అంటే ఇలానే ఉండాలి. ఐలాండ్లో పండించడానికి ఏమీ ఉండదు కాబట్టి ప్రతి ఐటెము అక్కడ నుంచి డకార్ నుంచి తీసుకొని వస్తారు. ఇలా డకార్ నుంచి తీసుకొని వచ్చి ఇలా ట్రాన్స్పోర్ట్ చేస్తారు ప్రతి ఐటెము. కాకపోతే ఇది ఐలాండ్ విజిటర్స్ వస్తారు కాబట్టి చూడడానికి వాళ్ళకి ప్రతి ఐటెము ఇలా ట్రాన్స్పోర్ట్ చేస్తారు. కాకపోతే వెరీ ఎక్స్పెన్సివ్ ఇక్కడ చూస్తున్నారు కదా. ఈ బోట్ వెళ్ళిపోతుంది చూసారా. మేము వచ్చిన బోట్ ఇది వెళ్ళిపోతుంది. ప్రతి 15 నిమిషాలకి ఒక బోట్ వస్తుంది బోటు.
ప్రతి 15 నిమిషాలకి. ఈ చూసారు కదా ఈ ఇల్లులు, ఇక్కడ నైట్ స్టే చేయడానికి కూడా అవుతుంది. నైట్ స్టే చేయొచ్చు. కాకపోతే చాలా ఎక్స్పెన్సివ్, ప్రతి ఐటము చాలా ఎక్స్పెన్సివ్. ఇక్కడ చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. వీళ్ళు టూరిస్ట్ గైడ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మా టూరిస్ట్ గైడ్ మీకు చూపిస్తాను. మా టూరిస్ట్ గైడ్ ఎవడో మీకు తెలుసు కదా, పిచ్చుకలు కూడా వెళ్ళిపోతున్నాడు అడు. ఇదొక చిన్న ఐలాండ్ అంతే. ఈ ఐలాండ్ సముద్రం మధ్యలో ఉంది కాబట్టి టూరిస్టులు గట్రా విజిట్ చేయడానికి వస్తున్నారు. చాలా చిన్న ఐలాండ్, చూడడానికి బాగుంటుంది అంతే. వీళ్ళు లోకల్ గైస్, ఈ ఐలాండ్లో ఉండేవాళ్ళు. ఇక్కడ సముద్రం మధ్యలో ఇది చూడడానికి చాలా సరదాగా ఉంటుంది అంతే. ఇక్కడ మరి ప్రత్యేకించి ఇంకేం లేదు చెప్పుకోవడానికి. చుట్టూ కొండలే, చుట్టూ కొండ, చుట్టూ సముద్రం, కొండ చుట్టూ అంతే. అదిగోండి మా బోట్ వస్తుంది. ఆ బోట్లో ఇప్పుడు వెళ్ళిపోవాలి మేము. చూస్తున్నారు కదా బోటు. ప్రశాంతంగా పీస్ఫుల్గా అన్నీ మర్చిపోయి ఉండాలి అని అంటే ఇలాంటి ఐలాండ్కి వచ్చి చూస్తున్నారు కదా. అదిగోండి ఇలా వస్తున్నారు బోట్లోని, చూస్తున్నారు కదా. ఇప్పుడు బోట్ వచ్చింది, వచ్చారు. బాయ్ బాయ్ గుర్రా. వి స్టార్ట్ నౌ ఇన్ గుర్రా. చూస్తున్నారు కదా ఇదే ఐలాండ్. నేను విజిట్ అయిపోయింది, విజిటింగ్ చేస్తాను, వెళ్ళిపోతున్నాను. బాయ్ బాయ్. ఇదిగోండి ఎంటర్ అయిపోతున్నాం మళ్ళీ డకార్ ఊర్లోకి. ఇదే ఛానల్, అదే ఇప్పుడు విజిట్ చేసిన ఐలాండ్. చూస్తున్నారు కదా, ఇది సెనిగల్ ఫ్లాగ్. కంటైనర్ పోర్టు చూస్తున్నారు కదా, ఇది కంటైనర్ పోర్టు. కార్గో అన్లోడింగ్ అవుతుంది ఇక్కడ. చూసారా పోర్టు ఎంత సింపుల్గా ఉందో. ఒక్కొక్క పార్టు ఒక్కొక్క వైపులో ఉంది. కంటైనర్ ఒక సైడు, కార్గో ఒక సైడు. చూసారా ఇదంతా కార్గో డిశ్చార్జ్. ఇది అంతా చూస్తున్నారా కార్గో. ఇటువైపు చూసుకుంటే ఇటువైపు ట్యాంకర్స్ ఇటువైపు ఉన్నాయి. అలాగే కంటైనర్స్ కూడా ఉన్నాయి ఇటువైపు. మేబీ ఇంటర్నేషనల్ కంటైనరు, లోకల్ కంటైనర్ ఉంటుంది కదా, ఇది ఇంటర్నేషనల్ అనుకుంటున్నాను. ఇంటర్నేషనల్ కంటైనర్ పోర్ట్ ఇది. మీకు అటువైపు చూపించింది లోకల్ కంటైనర్ పోర్టు. ఇవి ఫిషింగ్ బోట్లు చూస్తున్నారా, ఫిషింగ్ బోట్లు ఇవి. ఎన్ని ఉన్నాయో చూడండి ఫిషింగ్ బోట్లు. ఇది డాక్, మీకు చూపించాను కదా డాక్ యార్డ్ ఇది.